నేను పుట్టడం నా బాడీ సన్నగా అంటే అరిచేతులు సరిపోయేదాన్నంట. నా తల ఒక్కటే పెద్దగా ఉండేది. ఎవరైనా ఎత్తుకున్నప్పుడు బాడీ చిన్నగా తల పెద్దగా ఉండేసరికి నా తల బరువు మోయలేక తల ఊగుతూ ఉండేదంట. దాన్ని చూసి కొంతమంది ఈ పిల్ల పెద్దయ్యాక కూడా ఇలానే తల ఊపుతా ఉంటది అని కొందరంటే, ఇంకొంతమంది ఈ పిల్ల బతకదు, వెళ్లి గోడవతల పడేయండి, ఇప్పటికే 2 ఆడపిల్లలు ఉన్నారు కదా మళ్ళీ తలూపుడు ఉండే పిల్ల ఎందుకు, ఇంకొక కానుపకి ఉంచుకోండి అబ్బాయి పుడతాడేమో అనేసరికి మా నాన్నకి కోపం వచ్చి, ఉంటే ఉంటది పోతే పోతది, పడేసేదేంటి, బుద్ధుందా మీకు, అసలు బుద్ధుండి మాట్లాడుతున్నారా అని ఇంట్లో ఎవ్వరికి చెప్పకుండా మా అమ్మని తీసుకెళ్లి ఆపరేషన్ చేయించారంట పిల్లలు పుట్టకుండా. నేను పుట్టినప్పుడు ఎంత సన్నగా ఉండేదాన్నంటే మా అమ్మకి పెయిన్స్ కూడా అంతగా రాలేదంట. డెలివరీ టైంలో అంత సన్నగా ఉండేదాన్ని. యాక్చువల్లీ ఆ టైంలో నన్ను హాస్పిటల్లో బాక్స్ లో పెట్టాల్సింది, ఇంట్లో పరిస్థితి బాలేక. అండ్ నేను పుట్టింది హాస్పిటల్లో కాదు, ఇంట్లోనే. ఒక్క నర్సే దగ్గరుండి డెలివరీ చేసింది మా అమ్మకి. అలా ఇంట్లోనే ఉంచేశారు నన్ను. మంచం మీద దుప్పట్లో నన్ను పడుకోపెడితే మళ్ళీ నన్ను వెతుక్కోవాల్సి వచ్చేదంట. ఆ మంచం మీద దుప్పట్ల మధ్యలో నేను ఎక్కడ ఉన్నాను అని.